Hi, hello, welcome back to another review session. This is Raviteja. You're watching City Drive World. Dear friends, ఈ రోజు వీడియోలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్ని రివ్యూ చేయబోతున్నాను. ఎందుకు నవ్వుతున్నారు? ఫేవరెట్ అవునండి, నా ఫేవరెట్ కార్ అని చెప్పేసి నేను తమిళ చూడలేదు ఎక్కడ. మీరు చూసాను చాలా కదా. మీరు ఈ కార్కి సంబంధించిన జెన్యున్ రివ్యూ ఇవ్వడానికి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నో ప్రాబ్లం. మీకు ప్రాబ్లమ్స్ అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని ఇన్వైట్ చేయరు. నేను ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి విజయనగరం వచ్చేసి మీ కార్ గురించి ఉన్న ప్రోస్ కాన్స్ అన్నీ షేర్ చేయడం అంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కదా. నో ప్రాబ్లం. రైట్, ఇక నేను ఏదో నొక్కి మరి ఏదో అడుగుతున్నట్లయితే అనుకోకండి. రైట్ ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే కనుక నేను మీకోసం వీడియోస్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉన్నా. హైదరాబాద్ నుంచి వైజాగ్ టు విజయనగరం అలా ట్రావెల్ చేస్తూ మీకోసం ఎండలో చాలా కష్టపడిపోతూ ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న కామెంట్, అదేవిధంగా ఒక లైక్ చేయండి. ఇది నాకు చాలా బూస్టింగ్ ఇస్తుంది. అదేవిధంగా మన ఛానల్ని కొత్త వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా చేస్తుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ అక్కడ ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ఏ ఒక్కటి మిస్ కాకుండా జెన్యూన్ రివ్యూస్ అన్నీ కూడా మీరు చూస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. చలో, హాయ్ పార్థు గారు. థ్యాంక్యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. యా, మీరు ఈ వెహికల్ని ఎప్పుడు పర్చేస్ చేశారు? 2016 ఆగస్ట్లో. 2016. యు ఆర్ ద ఫస్ట్ ఓనర్ ఫర్ దిస్ కార్, రైట్? ఫస్ట్ వన్. ఎస్. 2016లో ఈ వెహికల్ని ఎంతకు పర్చేస్ చేశారు? 8,25,000. 8,25,000 రూపీస్. అన్ దట్ మూమెంట్ మనకు ఎసెంట్ ఉంది, హ్యుండై ఎసెంట్ ఉంది, ఫోర్డ్ నుంచి మనకు ఆస్పైర్ ఉంది. ఆ వెహికల్స్ అంటే మనకు ఈ సెగ్మెంట్లో వచ్చే వెహికల్స్ గురించి అమెజ్ తీసుకుందాం. ఈ వెహికల్స్ కాకుండా డిజైర్ని చూస్ చేసుకోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయంటారా? బిఫోర్ దీనికంటే ముందు ఇంకో కార్ ఉంటుంది. ఓకే. చివర్లో ఆప్టర్. అదే యాక్చువల్ ఏంటంటే దానికి పెద్ద రీసేల్ ఉండదు. బయట అమ్మితే మనకి అప్పుడు 1,50,000 1,00,000 ఆ టైం 150 లోపు ఇస్తా అన్నారు ఎక్కడైనా. మనకి వరుణ్ షోరూమ్కి వచ్చారు ఎక్స్చేంజ్ ఆల్మోస్ట్ మనకి 1,80,000 అట్లా ఇస్తాం. ఓకే, బెస్ట్ డీల్ దొరికింది. ఎక్స్చేంజ్లో బెస్ట్ డీల్ దొరికింది. మెయిన్ పర్పస్ అప్పుడు ఇదేంటంటే మనకి అంత ఐడియా లేదు ఈ సేఫ్టీ గురించి. అప్పుడు మీకే కాదు ఎవరికి 2016 అంటే నో ఐడియా. నేను ఛానల్ స్టార్ట్ చేసింది 2016లో స్టార్ట్ చేశాను. అని చాలామందికి సేఫ్టీ గురించి అప్పుడు మనం ఏం ఆలోచించాలంటే ఓకే, అండర్ బడ్జెట్, మనకు ఏది తక్కువ ప్రైస్లో వస్తుంది, మెయింటెనెన్స్ ఏది బాగుంది, అదేవిధంగా మైలేజ్ ఏది ఎక్కువ వస్తుంది అంటే మనం ఈ పారామీటర్స్ని ఎక్కువగా ఫోకస్ చేస్తాం. ఇంక్లూడింగ్ నేను కూడా నాకు తెలియకపోతే అదే పారామీటర్స్లో వెళ్ళిపోతాను. మీరు ఈ కార్ని పర్చేస్ చేసినప్పటికీ ఇప్పటికీ ఎన్ని వేల కిలోమీటర్స్ తిరిగారు? నేను 1,10,000. 1,10,000. 1,10,000 కిలోమీటర్స్లో ఈ వెహికల్కి సంబంధించిన ఫుల్ నాలెడ్జ్ అనేది అయితే మీకు క్లియర్గా ఉంటుంది. యా, ఈ వెహికల్కి సంబంధించిన మెయింటెనెన్స్ ఎంత వస్తుంది పర్ యానం అంటే నేను ఎవ్రీ 10,000 కిలోమీటర్ నాకు ఎవ్రీ 10,000 యానం అంటే ఎవ్రీ 10,000 నాకు 5 monthsలో అయిపోద్ది. ఆల్మోస్ట్ 5 to 6 monthsలో అట్లా తిరిగేసారు బాగా. ఓకే. సో పర్ సర్వీసింగ్ అంటే డిపెండ్స్ 6,000 అట్లా అవుద్ది. ఆల్మోస్ట్ 6. అది షోరూమ్లో చేయిస్తున్నారు? షోరూమ్లో ఎవ్రీ సర్వీస్ షోరూమ్లోనే. మీ దగ్గర బిల్స్ ఏమైనా ఉన్నాయా? బిల్స్ ఒక బిల్ ఏమైనా తర్వాత మీరు షేర్ చేస్తాను తర్వాత. ఓకే, ఈ వెహికల్ సంబంధించి 6,000 రూపీస్ అనేది బిల్ అనేది వస్తుందని చెప్పేసి అయితే వారు షేర్ చేసుకుంటున్నారు. దెన్ వాట్ అబౌట్ మైలేజ్, సిటీ కండిషన్స్ అండ్ హైవే కండిషన్? బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అయితే ఆల్మోస్ట్ 16, 15, 16 అట్లా. ఓకే. ఇవాళ అయితే 20, 22, 24 కూడా వచ్చే ఇది ఉంది. ఏ స్పీడ్లో క్రూజ్ చేసినప్పుడు? 100 స్పీడ్. ఎందుకంటే మాకు ఇక్కడ నుంచి తిరుపతి 850 km వస్తుంది. ఒక ఫుల్ ట్యాంక్ చాలా డైరెక్ట్ వెళ్ళిపోతుంది. వెళ్ళడం ఫుల్ ట్యాంక్ సరిపోతుంది? జస్ట్ వెళ్ళడానికి వెళ్ళడానికి 1 ఫుల్ ట్యాంక్. తిరుపతి వెళ్ళడానికి మనకి ఫుల్ ట్యాంక్ అయిపోతుంది. ఓకే, ఫైన్. ఈ కార్కి సంబంధించి ఫస్ట్ ప్రోస్ మాట్లాడుకుందాం. ప్రోస్ అంటే నేను ముందు వరకు మైలేజ్ అనుకున్నాను, తర్వాత మీ రివ్యూస్ అన్నీ చూసాను. ఆల్మోస్ట్ స్కోడా ఆక్టివా అన్నీ ఆల్మోస్ట్ 20 రేంజ్ వస్తున్నాయి. ఎక్కువ స్పోర్ట్ కూడా మన 25 వస్తుంది. 25 వస్తుంది. సో ఇది మైలేజ్ అని ప్రో అని నేను అనుకోవట్లేదు ఇప్పుడు మీ వీడియోస్ చూసిన తర్వాత. ఓకే. ఇంకో ప్రో ఏంటంటే ఓన్లీ మారుతి సర్వీస్, ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది, ఆఫ్టర్ సేల్ సర్వీస్ అండ్ సేల్స్ కూడా అలాగే ఉంటాయి మనకు. మన వెహికల్ నడి రోడ్డు పైన ఇక్కడ వెహికల్ అమ్మేస్తున్నాను బాబో అని చెప్పేసి అన్నామంటే పట్టుమని తీసుకెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. మనకు దీని విషయంలో ఇక్కడ మన కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. దెన్ వాట్ అబౌట్ ఇంజన్ లైక్ lag little bit. Okay, then what about driving dynamics? Obviously diesel.
సో మీరే డ్రైవ్ చేశాక మీకే తెలుసు. ఓకే, దెన్ వాట్ అబౌట్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్? కంఫర్ట్ అంటే 4 people పర్లేదు. నేను డ్రైవ్ చేస్తే మాత్రం నా బ్యాక్ కూర్చున్న వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది, ఎందుకంటే నేను కొంచెం బ్యాక్ వేసుకు కూర్చుంటాను. ఓకే, అంటే ఇక్కడ మనం ప్రోస్ విషయానికి వచ్చేసి కాన్స్లేగా వెళ్ళిపోతున్నాం. ఇంకా మీరు షేర్ చేసుకోవాల్సిన కాన్స్ ఏంటి, ప్రోస్ ఏంటి? ప్రోస్ అంటే అదే ఓన్లీ సర్వీస్ అండ్ సేల్ అంతే. ఓకే, దెన్ కాన్స్ చెప్పండి, వరుసగా చెప్పేసాను ఒకటి. కాన్స్ అంటే ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ చెప్పారు మళ్ళీ. లేదు, ఇప్పుడు మీరు యాజ్ ఏ ఓనర్గా ఇక్కడ నేను ఓనర్షిప్ రివ్యూస్ చేస్తుంది ఏంటి అంటే మీరేం ఫీల్ అయ్యారు? మీ కార్కి సంబంధించి నేను ఇప్పుడు సేమ్ డిజైర్ కార్ వేరే వచ్చింది అనుకోండి, డిజైర్ కార్ దగ్గరికి వెళ్తా, ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి యూజర్ రివ్యూ తీసుకుంటా, మీరేం ఫీల్ అయ్యారు? నేను వోక్స్ వ్యాగన్ పోలో సంబంధించి 3-4 వీడియోస్ చేసా, ఒకే కార్కి సంబంధించి చేసా, ఒక్కొక్క ఓనర్ ఒక్కొక్క ప్రాబ్లం అక్కడ బయటపడింది. అంటే మీరు ఫీల్ అయిన ప్రాబ్లమ్స్ ఏంటనేది మనకి ఇక్కడ బయటపడాలి. ప్రాబ్లమ్స్ అంటే కాన్స్ లైక్ నచ్చనివి సేఫ్టీ. ఓకే, సేఫ్టీ సరిపోయింది మనకు. నెక్స్ట్ ప్లస్ నేను తీసుకున్నప్పుడు అప్పుడు 2016లో దీనికి ఎయిర్ బ్యాగ్ కూడా లేదు. ఎయిర్ బ్యాగ్ కావాలంటే ఎక్స్ట్రా అప్పుడు 50,000 ఎక్స్ట్రా. ఇప్పుడు అంటే మ్యాండేటరీ అయిపోయింది, అప్పుడు ఎయిర్ బ్యాగ్ కూడా లేదు ఈ మోడల్కి. ప్లస్ డ్రైవింగ్ డైనమిక్స్ అంటే ఇప్పుడు మనం 100 స్పీడ్లలో మనం కొంచెం స్టీరింగ్ అటు ఇటు చేసినా కూడా వెరీ అన్కంఫర్టబుల్ అనమాట. భయం వేస్తుంది చాలా. 100-120 ఎక్కితే మరి ఇంకా అయిపోయింది, ఇంకా మనం భయం వేస్తుంది. అంటే మనం కంట్రోల్ చేయగలమా లేదా, కంట్రోల్ చేయగలం, అట్లా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. ఓకే, ప్లస్ టైర్స్ నాయిస్ ఒకటి బాగా ఎక్కువ వస్తుంది, లోపల క్యాబిన్లో కంట్రోల్ అవుతుంది. దెన్ ఇప్పుడు 1 lakh దాటింది కాబట్టి అదే ఇంజిన్ కూడా ఎక్కువ సౌండ్ వస్తుంది బాగా. ఓకే, లెట్స్ సీ మనం డ్రైవింగ్ వెహికల్ సంబంధించిన వెహికల్ డ్రైవింగ్ టెస్ట్ చేసేప్పుడు మనం ఫీల్ అవుతాం. డు యు వాంట్ టు షేర్ ఎనీథింగ్ ప్రెజెంట్? యా, రైట్ ఫ్రెండ్స్, వీరైతే మనకు వెహికల్ సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ అనేది షేర్ చేశారు, అదేవిధంగా ఈ వెహికల్ సంబంధించిన మైలేజ్ అనేది షేర్ చేశారు, మెయింటెనెన్స్ అనేది కూడా షేర్ చేశారు. ఇప్పుడు ఈ వెహికల్ సంబంధించిన మనం టెస్ట్ రైడ్ చేద్దాం. టెస్ట్ రైడ్ కంటే ముందుగా నెక్స్ట్ వీడియోలో మీకు ఈ వెహికల్ సంబంధించిన ఓవరాల్ 360 degrees వ్యూ అని చెప్పేసి మీకు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. 2016 వెహికల్ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంటని చెప్పేసి మీరు అడగచ్చు. 2016 వెహికల్ని ఇప్పుడు కూడా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వారికి 2016 వీడియోలో ఏమేమి ఉంటున్నాయి ఏంటని చెప్పేసి వారికి ఒక క్లారిటీ రావాలన్న ఉద్దేశంతో, అది కొత్త వెహికల్ అయినా యూజ్డ్ వెహికల్ అయినా కూడా నేను వాటికి సంబంధించేసి రివ్యూస్ అని చెప్పేసి అయితే జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూస్ అనేది మీకు ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ఆంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతకి జై. మై ఫేవరెట్ కార్ని రివ్యూ చేయబోతున్నాను. ఎందుకు నవ్వుతున్నారు? ఫేవరెట్ బంపర్ ట్రాఫిక్ అయితే ఆల్మోస్ట్ 16, 15, 16. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. సరే, అయితే మనకి బాయ్ చెప్పండి. హైవే అయితే మేము